మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 29 వరకు ఉన్న వచనాలలో మనం ఈ సంఘాన్ని గురించిన సమాచారాన్ని చూస్తాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయుము. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరించి పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయినవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇది తుయతైరా సంఘమును గురించిన చరిత్ర. మరి సమయంలో దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం కనుక మొదటగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ సమయం తెరువబడి ఉన్న పరలోకము, ఆ పరలోకానికి చేరకుండా సంఘం అనగా నీ బిడ్డలుగా పిలువబడుతున్న ఈ లోకంలోని వారందరూ కూడా తండ్రి మరి ఆ పరలోక రాజ్యంలోనికి చేరకుండా సంఘము అనే దానికి అడ్డుగా ఉన్న పాపములను గురించి అద్భుతమైన సందేశముల ద్వారా అద్భుతమైన మీ వాక్యమును తెలియజేస్తూ మమ్మును పరిశుద్ధపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ సమయము కూడా తుయతైరా అనే ఈ సంఘములో నుండి మాకు కావలసినటువంటి ఆత్మీయమైన పాఠములను మాకు దయచేయమని మీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తుయతైరా అనే పేరుకు అర్థం కంటిన్యూ ఆఫరింగ్స్, అంటే ఎడతెగని అర్పణలు. ఎడతెగని అర్పణలు. చాలా అద్భుతంగా ఈ పేరుందండి. తుయతైరా సంఘం, దీని యొక్క నేపథ్యం 590 నుంచి 700 వరకు. 590 నుంచి 700 వరకు. ఈ కాలానికి పెట్టబడిన పేరేంటంటే అంధకార కాలము. బాగా గుర్తుపెట్టుకోండి, అంధకార
కాలము. ఈ అంధకార కాలమును తెలియపరిచేటటువంటి సంఘ నమూనాను ఈ తుయతైర సంఘములో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత చాలా డిఫరెంట్గా మనం చూస్తాం. ఇంతవరకు మనం 3 సంఘాలను గురించి తెలుసుకున్నాం. మొదటి సంఘం ఎఫెసీ సంఘం, రెండవ సంఘం స్ముర్ణ అనే సంఘం, మూడవ సంఘం పెర్గమ అనే సంఘం. ఈ 3 సంఘాలకు ఉన్నటువంటి ప్రత్యక్షతలకు, ఈ సంఘానికి ఉన్న ప్రత్యక్షతకు చాలా వ్యత్యాసం అనేది మనం కనుగొంటాం. బాగా ఈ మాటను మీరు గ్రహించాలి. ఆ 3 సంఘాలకు ఈ యొక్క తుయతైరా అనే సంఘానికి ఉన్న ప్రత్యక్షత డిఫరెంట్గా, వ్యత్యాసముగా ఉండడాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ ప్రత్యక్షత ఏంటి అన్నప్పుడు మనం 18వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు, తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, అగ్ని జ్వాల వంటి కన్నులను, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల, గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. వింటున్నారా? ఈ సంఘంకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్న విధము ఎలా ఉంది అంటే భయంకరంగా ఉందండి. అగ్ని జ్వాలల వంటి కన్నులు అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అగ్ని జ్వాలల వంటి కన్నులు. సాధారణంగా అగ్ని అనేది ఏం చేస్తుందండి? కాల్చివేయుటను సూచిస్తుంది. అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? నిప్పు అనేది ఏం చేస్తుంది? కాల్చుతుంది. ఇక్కడ ప్రభువు యొక్క ప్రత్యక్షత ఈ సంఘానికి చూపిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి వాడు అనే అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే యెషయా గ్రంథము 33:14-15. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. సియోనులోనున్న పాపులు. సియోను ఎవరండి? సంఘమే. అంటే సంఘంలో అంతా పరిశుద్ధులే అనుకుంటే పొరపాటే. దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అనే సర్టిఫికెట్ మనం ఇవ్వడానికి వీల్లేదండి. సంఘానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు అని చెప్పడానికి వీల్లేదండి. లోకంలో ఎలాగైతే మనుషులు ఉన్నారో సంఘంలో కూడా అట్లాంటి వారు ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. కారణం ఏంటంటే దేవుడు తెలియజేశాడు, సాతాను అనేవాడు తానే వెలుగుదూత వేషం వేసుకొని దొంగ అపోస్తలుగాను, అబద్ధ ప్రవక్తలుగాను, మోసకరమైన పనివాన్రుగాను సంఘములో ప్రవేశించి ఆ సంఘాన్ని చెడిపివేసేటటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా ఉన్నాయి అన్న విషయం
ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ప్రియ దేవుని సంఘమా, అట్లాంటి సంఘము, ఆ సంఘానికి ఉన్న పేరు సియోను. ఆ సియోను అనేటటువంటి పేరుతో పిలువబడే సంఘంలో ఎవరు కనబడుతున్నారు? పాపులు. పైకి కనబడేటటువంటి పరిశుద్ధత అంతరంగంలో లేనటువంటి వాళ్ళు. తెల్ల చొక్కాలు వేసుకోగానే, కొత్త బట్టలు వేసుకోగానే మనం పరిశుద్ధతగా కనబడవచ్చు. పైకి చాలా గంభీరంగా మంచి వాళ్ళుగా మనం కనబడవచ్చు. కానీ మనం సేవించేటటువంటి దేవుడు మన కలర్ను కానీ, మన వేషధారణను కానీ, మన డబ్బును కానీ, మనకున్న హోదాను కానీ చూచేవాడు కాదు. మరింతకీ ఆయన ఏం చూస్తాడు అన్నప్పుడు, ఆయన హృదయమును చూచేటటువంటి దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఆయన దేన్ని చూస్తాడండి? హృదయమును. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. సమూయేలు అనేటటువంటి ప్రవక్త యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారిని అభిషేకించుమని దేవుడు చెప్పిన విధంగా అభిషేకం కొరకు అక్కడ ఉన్న వాళ్ళను సమూయేలు ప్రవక్త ముందరికి నడిపిస్తున్నప్పుడు సమూయేలు కూడా పొరపాటు పడుతున్నాడు. సమూయేలు కూడా ఒక్కొక్కరిని చూసి అనుకుంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు వీడేనేమో, దేవుని చేత పిలువబడ్డవాడు వీడేనేమో, దేవుడు ఏర్పరచుకోబోతున్న రాజు వీడేనేమో అని అనుకుంటున్నాడు. కారణం ఏంటి? వాళ్ళ వేషధారణను చూసి, వాళ్ళ పైనున్న రూపాన్ని చూసి, పైనున్న రూపాన్ని చూసి, పైనున్న వేషధారణను చూసి మనం లెక్కలను కట్టే స్థితిలో మనం ఉంటాం. కానీ మనం సేవించే దేవుడు మనకున్న పై రూపాలను బట్టి లెక్కలను కట్టేవాడు కాదు. ఆయన దేన్ని చూస్తాడు? మన హృదయాన్ని చూసేవాడు. హల్లెలూయా. దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. యేసు ప్రభువు అన్నటువంటి మాట మత్తయి సువార్త 23:26. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. చూడండి, పరిసయ్యుడా. పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రమును అనుసరించేవాడు, వాక్యాన్ని నడుస్తున్నాను అని అనుకునేవాడు. అట్లాంటి పరిసయ్యుడితో దేవుడు అంటున్నాడు, గ్రుడ్డి పరిసయ్యుడా. ఏమంటున్నాడండి? గ్రుడ్డి పరిసయ్యుడా. ఇంతకీ ఆయనకు కళ్ళు ఉన్నాయా లేదా? కళ్ళున్నాయి, కానీ తన అంతరంగమును చూచుకునేటటువంటి నేత్రాలు లేనటువంటి స్థితిలో ఉన్నవాడు. కళ్ళున్నాయి, కానీ తన అంతరంగ జీవితాన్ని, తన హృదయములో ఉన్నటువంటి చీకటిని గ్రహించలేనటువంటి అంధత్వములో బంధించబడ్డటువంటి వాడు పరిసయ్యుడు. చూడండి, అట్లాంటి పరిసయ్యులను చూసి దేవుడు అంటున్నాడు, గ్రుడ్డి పరిసయ్యుడా, గ్రుడ్డి పరిసయ్యుడా, నీ యొక్క పళ్ళెము శుభ్రపరచబడాలి అంటే మొదట దాన్ని తెలియచేసేది ఏంటో తెలుసా? మన అంతరంగ జీవితాన్ని బాగుపరచుకోవడమే, మన రహస్య జీవితాన్ని బాగుపరచుకోవడమే. ఆ రహస్యమైనటువంటి జీవితంలో ఎన్నో చీకట్లు, ఎన్నో పాపాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులలో ఉన్నటువంటి తరుణంలో ఉండేటటువంటి పరిస్థితి అనేకుల జీవితాల్లో ఉంటుంది. ఆ ఉండేటటువంటి చీకటిని గ్రహించలేని అంధత్వం,
మన జీవితాల్లో ఉన్నప్పుడు మనతో దేవుడు సూటిగా మాట్లాడతాడు. ఆ సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేటటువంటి మాటను గ్రహించగలిగితే మన జీవితంలో ఉన్న చీకటిని తొలగింపచేసుకుంటాం. ఆ చీకటి నుండి విడుదలను పొందుతాం. ఆ చీకటి నుండి విడుదల పొందడానికే దేవుడు నీతో మాట్లాడేది. ఆ చీకటి నుండి నువ్వు విడిపించబడడానికే దేవుడు నీతో నాతో మాట్లాడేది. అయితే ఆ చీకటిలో ఉండకుండా మనము విడిపించబడ్డప్పుడు దేవుని యొక్క కృప అనే దాన్ని మనము పొందగలుగుతాం. చూడండి, మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘమును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. సియోనులోనున్న పాపులు కలవరపడుతున్నారట. చెప్పండి, సంఘంలో ఉన్న పాపులకు ఎప్పుడూ కలవరమే, ఎప్పుడూ భయమే, ఎప్పుడూ ఆందోళనే. కారణం రహస్యంగా ఉన్న పాపం, రహస్యంగా ఉన్న చీకటి, రహస్యంగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఎన్నో రకములైనటువంటి బంధకములు. అట్లాంటి బంధకాలలో బంధించబడి ఒకవేళ ఉన్నావేమో, అలాంటి పాపపు భయంకరమైన పరిస్థితిలో ఒకవేళ బంధించబడి జీవిస్తున్నావేమో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే ఇంక భయం కాక ఏముంటుంది, బాధ కాక ఏముంటుంది? పరిస్థితిలో మార్పు రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగితే, ఆ పరిస్థితి అలాగ ఉండడానికి గల కారణం నీ జీవితంలో ఉన్న నీ అంతరంగంలో ఉండేటటువంటి చీకటి. అట్లాంటి చీకటిలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితిలో ఉన్న వారి జీవితంలో కలవరం, భయం, ఆందోళన ఇవి ఎప్పుడు కూడా కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సియోనులో ఉన్న పాపులు కలవరపడుతున్నారు. దానికి కారణం ఏంటి? చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం 33:14-15. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. భక్తిహీనులను అనగా వాక్యంతో నడవకుండా, వాక్యాన్ని చూడకుండా, వాక్యంతో జీవించకుండా ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారికి కలుగుతున్నది ఏంటంటే భయం. భయము భక్తిహీనులను పట్టుచున్నది. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఎవడు నిత్యము దహించు అగ్నితో? చెప్పండి, మనం ఎవరితో జీవించాలి? దహించు అగ్నితో. చెప్పండి, అగ్నితో జీవించాలంటే మనము కూడా ఏం కావాలి? అగ్ని వలె మారాలి, అంతే. అర్థమైందా? అగ్నితో కలిసి జీవించాలంటే మనం కూడా అగ్నిలాగే మారాలి. అది దాని అర్థం. మీరు ఎప్పుడైనా చూసారా? బొగ్గును తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? ఆ నలుపు ఎరుపుగా మారిపోతుంది. అంటే అది నల్లగా ఉంటే అది కాల్చివేయబడ్డప్పుడు దాని కలర్ ఏమైపోతుంది చెప్పండి? ఎర్రగా మారిపోతుంది. అంటే అది కూడా అగ్నిలాగే మారిపోతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా చీకటి అనేది తొలగిపోయినప్పుడు, పాపం అనేది తొలగిపోయినప్పుడు, అజ్ఞానం అనేది తొలగిపోయినప్పుడు, అవిశ్వాసం అనేది తొలగిపోయినప్పుడు, నీ జీవితంలో ఉండే ఆ భయంకరమైనటువంటి అంతరంగంలో ఉండేటటువంటి ప్రతి పాపము తొలగిపోయినప్పుడు నువ్వు ఎలా మారుతావంటే ఆయన వలె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన వలె మార్చబడుట కొరకే. చెప్పండి, ఆయన ఏమై ఉన్నాడు? దహించు అగ్ని. దహించు అగ్ని. చెప్పండి, మరి అగ్ని అనేది దాని స్వభావం ఏంటి? కాల్చడమే, కాల్చడమే. మరి ఆ కాల్చబడేటటువంటి అగ్ని అయి ఉన్నటువంటి దేవునితో మనం ఏం చేయబోతున్నాం? సహవాసం. చెప్పండి, మన దేవునితో ఏం చేయబోతున్నాం? ఎస్, యుగ యుగములు. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగములు సహవాసము చేయబోతున్నాం. మరి యుగ యుగములు సహవాసము చేయబోయే మన జీవితంలో చీకటి ఉంటే, పాపము ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతామా? అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఇక్కడ ఫిల్టరైజ్ చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. నీతి అనే వస్త్రమును మనకిచ్చుట కొరకు ఆ నీతి అనే వస్త్రమును
మనము తొడుగుకొనుట కొరకు మనల్ని ఏం చేస్తున్నాడంటే బాగుపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం కావాలండి? సిద్ధపడాలి. మరి దేవుడు వచ్చే వేళ మనం ఏం కావాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. సిద్ధపడాలి. మరి మన పై రూపాన్ని బట్టి ఆయన సంతోషించేవాడు కాదు, మనకున్నటువంటి హోదాను బట్టి సంతోషించేవాడు కాదు, మనకున్న డబ్బును బట్టి ఆయన సంతోషించేవాడు కాదు. కానీ మన అంతరంగ జీవితం పరిశుద్ధపరచబడి ఎప్పుడైతే ఉంటుందో ఆ పరిశుద్ధపరచబడిన వారిని బట్టి ఆయన సంతోషించేవాడు. అందుకే ఆనాడు సమూయేలుతో అన్నాడు, మనుష్యులు పై రూపమును చూస్తారు కానీ నేను ఏం చూస్తాను? హృదయములను పరిశోధించువాడను. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు దేన్ని చూస్తాడండి? హృదయములను. ఈరోజు ఇక్కడ మనం అందరం ఉన్నాం, సంతోషం. నీ హృదయాన్ని, నా హృదయాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశోధించే దేవుడు. నీ అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. నువ్వేం ఆలోచిస్తున్నావో ఆయనకు తెలుసు. రేపేం చేయబోతున్నావో తెలుసండి. నువ్వు అనుకుంటుండొచ్చు, ఆయనకేం తెలుసు? ఆయనకు తెలుసు. నువ్వు రేపు చేయబోయేది తెలుసు, ఇప్పుడు ఆలోచిస్తుంది తెలుసు. నీ ఆలోచన యావత్తు కూడా ఆయనకు తెలుసు. ఆ తెలిసిన దేవుడు నీ జీవితంలో ప్రమాదంలో పడకుండా, పాపంలో పడకుండా, ఒకవేళ పాపంలో ఉంటే ఆ పాపం నుండి విడిపించబడటకు ఆయన మనల్ని ఏం చేస్తాడండి? కాల్చేవాడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. చెప్పండి, అగ్ని దేన్ని సూచిస్తుంది? తీర్పును సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ, ఆయన కన్నులు దేన్ని సూచిస్తున్నాయి? ప్రచండమైన తీక్షణతను చూపిస్తున్నాయి. ప్రచండమైనటువంటి కోపాన్ని చూపిస్తున్నాయి. ఆయన కన్నులు ఎలాంటివో తెలుసా? చూస్తాం రండి. పరమగీతములు 5వ అధ్యాయం 12వ వచనం. పరమగీతములు 5:12. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా కాచిన రత్నముల వలె ఉన్నవి. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ గువ్వ కన్నులు అన్నాడు. గువ్వ అంటే పావురం. ఆ పావురం యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయి చెప్పండి? పాలతో. చూడండి, అంటే అంత స్వచ్ఛత కలిగి ఉన్నాయి, అంత పరిశుద్ధతను కలిగి ఉన్నాయి. ఈ పాలు దేన్ని సూచిస్తున్నాయి? నెమ్మది కలిగినటువంటి స్థితిని చూపిస్తున్నాయి, మంచి జీవితాన్ని చూపిస్తున్నాయి, ప్రేమను చూపించేటటువంటి నేత్రములను చూపిస్తున్నాయి. చెప్పండి, యేసు ప్రభువు ఆ యొక్క మరియా మార్తాల ఇంటికి వెళ్ళినప్పుడు లాజర్ ఏమైపోయాడు? చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు 35 నుండి మొదటి నుండి చదువుకుంటే అదే ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర 35వ వచనం నుండి ప్రారంభమవుతుంది. ఏం చేశాడు? ఏడ్చాడు. చూడండి, అక్కడ కన్నీళ్లు కారుస్తున్న ప్రభువును చూస్తున్నాం. ఇక్కడ పాల నేత్రములు కలిగినటువంటి ఆ మహోన్నతుడైన దేవుణ్ణి చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎలా కనబడుతున్నాడు? అగ్ని నేత్రములతో, ఉగ్రతను చూపించేటటువంటి నేత్రములతో, తీక్షణమైనటువంటి భయంకరమైనటువంటి శిక్షను చూపించేటటువంటి నేత్రములు మనం ఇక్కడ చూస్తున్నామండి. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి నేత్రాలకు ఇక్కడ ఉన్నటువంటి నేత్రాలకు వ్యత్యాసం ఏంటో తెలుసా? ఆ త్వయతైర
అనేటటువంటి సంఘంతో దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు, తన కోపాన్ని చూపిస్తున్నాడు అగ్ని నేత్రములతో. చెప్పండి, ఏం కనబడుతుంది అక్కడ? అగ్ని నేత్రములు కనవాడు. చూడండి, అగ్ని నేత్రాలతో కనబడుతున్నాడు. ఆ సంఘానికి తన ప్రత్యక్షతను చూపిస్తూ రాబోయేటటువంటి ఉగ్రత, రాబోయేటటువంటి శిక్ష, భయంకరమైన పరిస్థితిని ఆ ప్రత్యక్షతలో చూపిస్తున్నాడండి. ఒకప్పుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఏడ్చేవాడుగా ఉన్నాడు, కన్నీరు పెట్టేవాడుగా ఉన్నాడు, ప్రేమను కురిపించేవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షత చాలా వ్యత్యాసముగా, చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మనము ఆ ప్రకటన 2:18 మనం చూస్తున్నాం. తుయతెరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, అపరంజిని బోలిన పాదములు అన్నాడు. అపరంజిని బోలిన పాదములు. ఒకప్పుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? చెప్పండి, ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఇవి ఉన్నాయా? ఈ పాదాలు ఉన్నాయా? ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే నీటిపై, అలలపై నడిచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇత్తడి పాదములు. ఇత్తడి దేన్ని సూచిస్తుంది? కఠినత్వాన్ని. ఇత్తడి దేనికి సాదృశ్యం? కఠినమైన. చూడండి, ఒకప్పుడు ఎలా ఉన్నాడు? జాలి కలిగిన వాడుగా, మునిగిపోతున్న పేతురును పైకి లేపేటటువంటి వాడుగా కనబడుతున్నాడు. చెప్పండి, ఆ సముద్రంపై ఆయన నడుస్తూ వస్తుంటే అలలపై నడుస్తూ వస్తుంటే పేతురు అన్నాడు, ఏమన్నాడు? ప్రభువా, నీవే అయితే నేను కూడా నడుస్తాను అన్నాడు. ఎస్, రా అన్నాడు. అప్పుడు ఆయన నడుస్తున్నాడు. ఆ నడుస్తున్నటువంటి సమయంలో జరిగిందేంటి? గాలి తుఫాన్. ఆ భయంకరమైన గాలి తుఫానును చూడగానే ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. వెనుక వైపు చూడడం ప్రారంభించాడు, ఏం జరుగుతుందోనని. చూడండి, తన చూపు ఎప్పుడైతే ప్రభువు వైపు నుంచి తప్పిందో, తన చూపు ఎప్పుడైతే ఆ సరళమైనటువంటి మార్గము నుండి ఆ గాలి తుఫాను తప్పించిందో, అప్పుడు జరిగిందేంటో తెలుసా? మునిగిపోవడం. మన జీవితంలో కూడా మనం వాక్యముపై నేత్రాలు ఎప్పుడు తప్పిపోతాయో, వాక్యంపై ఉన్న దృష్టి మన జీవితంలో నుంచి ఎప్పుడు వైదొలుగుతుందో, అప్పుడు జరిగేదేంటో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి వైపు మన నేత్రాలు టర్న్ అయిపోతాయి. ఎప్పుడైతే లోకము వైపు, పాపం వైపు మన ప్రయాణం కొనసాగుతుందో, మన ఆత్మీయమైన జీవితం మునగడం ప్రారంభమవుతుంది. చూడండి, మునగడం ప్రారంభమవుతుంది. అలా మునిగిపోయేటటువంటి లోకంలో మనం అందరం కూడా ఉన్నాం. చెప్పండి, మనం అందరం ఎక్కడున్నాం? లోకము అనే సముద్రములో నడుస్తున్న వారుగా ఉన్నాం. అక్కడ పేతురు సముద్రంపై నడుస్తున్నాడు, కానీ మనం లోకం అనే సముద్రం పైన అడుగులు వేస్తున్నాం. మరి ఈ లోకం అనే సముద్రంలో మనము మునిగిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రభువు వైపు చూసేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వైపు చూడకుండా మనల్ని సాతాను అనేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మన చూపును తప్పిస్తాడు. లోకం వైపు, లోకాశల వైపు, లోక పోకడల వైపు, లోకంలో ఉన్న వారి వైపు మనల్ని ఏం చేస్తాడు? యూ టర్న్, పక్కకు తప్పిస్తూ ఉంటాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ చూపు ఎటువైపు ఉంది? నీ ప్రయాణం ఎటువైపు ఉంది? నువ్వు ఎటువైపు ప్రయాణం చేయగలుగుతున్నావు? దేవుని వైపు చూస్తూ చూడకుండా, దేవుని వైపు చూస్తూ నడవకుండా లోకం వైపు అడుగులు వేస్తూ ఉంటే దినదినం ఏమవుతుంది? నీ ఆత్మీయమైన జీవితం చల్లారిపోతుంది. నీ ఆత్మీయమైన జీవితం
చల్లారిపోతుంది. అలా చల్లారిపోయి ఒకరోజు భయంకరమైన పరిస్థితికి చేరుకుంటా. ఆ భయంకరమైన పరిస్థితికి చేరుకోకముందే ప్రభువు నీతో మాట్లాడడం, ఆ భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో ఉండడానికి ప్రభువు నీతో మాట్లాడడం. దేవుడు నీతో మాట్లాడుతున్నది దేనికో తెలుసా? నువ్వు ఆ సముద్రంలో మునిగిపోకుండా, లోకమనే సముద్రంలో మునిగిపోకుండా, పాపం అనే చీకటిలో మునిగిపోకుండా, అజ్ఞానం అనే పరిస్థితిలో మునిగిపోకుండా దేవుడు నిన్ను కాపాడుట కొరకే. హల్లెలూయా. నడుస్తున్నాం. పేతురు సముద్రంపై నడిచాడని మనం అనుకుంటున్నాం, కానీ మనల్ని దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు? లోకము అనే సముద్రం పైన నడిపిస్తున్నాడు. మన చుక్కానేంటి? దేవుని వాక్యం. మన చుక్కానేంటి చెప్పండి? దేవుని వాక్యం వైపు చూస్తూ మనం అడుగులు వేస్తే మనకే ప్రమాదం లేదు. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల్లో మునిగిపోయే చాయిస్ లేనే లేదు. కారణం మనము దేవుని వైపు చూస్తూ ఉన్నాము కనుక. ఆయన దేవుని వైపు మనం కనుక చూస్తే మనల్ని ముంచి వేసేటటువంటిది ఏది లేదండి. అలా చూడకుండా ఉన్నప్పుడే మనకు కలిగేది ప్రమాదం. అలా చూడకుండా మన చూపు పక్కకు తప్పినప్పుడే మనకు వచ్చేటటువంటివి అన్నీ ప్రాబ్లమ్స్. కనుక ప్రియ దేవుని సంగమా, అలాంటి స్థితిలో ఒకప్పుడు కనబడినటువంటి ప్రభువు ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు ఈ తుయతైరా అనే సంఘంలో? చెప్పండి. అపరంజిని పోలిన పాదములు గలవాడుగా, అంటే ఇత్తడి. చూడండి, అపరంజి మీనింగ్ ఇత్తడి. ఈ ఇత్తడి పాదములతో ఉన్నాడు. ఇత్తడి దేన్ని సూచిస్తుంది? కఠినత్వాన్ని, తీర్పును. ఆ భయంకరమైన తీక్షణమైన తొట్టిని తొక్కును అని ఉంటుంది. ప్రియ సంగమా, ఆ భయంకరమైన తీక్షణమైన అగ్నిని, ఆ తొట్టిని తొక్కేటటువంటి వారు ఎవరు అంటే మహోన్నతుడైన మనము సేవించే దేవుడే. అందుకే ఆ తీక్షణతను ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, ఎఫెసీ సంఘంతో తన ప్రత్యక్షతని ఇలా చూపించలా. స్ముర్ణ అనే సంఘంతో ఈ ప్రత్యక్షతను చూపించలా. పెర్గమ సంఘంతో ఈ ప్రత్యక్షతను చూపించలా. కానీ ఈ తుయతైరా అనే సంఘంతో తన ప్రత్యక్షతను దేవుడు చూపిస్తున్నాడు. తన కఠినత్వాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. తన యొక్క అగ్ని అంటే దహించి వేసే ఆ భయంకరమైన పరిస్థితిని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అలాంటి భయంకరమైన ప్రత్యక్షత ఈ సంఘమునకు దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆ భయంకరమైన ప్రత్యక్షతను చూపిస్తూ ప్రభువు అక్కడ మొట్టమొదటగా ఆ సంఘములో ఉన్న మంచిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మెప్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, అక్కడ ఉన్నటువంటి మంచితనాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో ఆ తుయతైరా అనే సంఘంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుడు ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఈ తుయతైరా అనే సంఘం ఎవరి చేత స్థాపించబడింది అన్నప్పుడు మీరు చూస్తారు, అపోస్తలుల కార్యం 16-14లో లూదియా అనేటటువంటి వర్తకం చేసుకునే, ఏంటి అది, ఏం వర్తకం? ఊదా, బొట్లు ఊదా రంగు. చూడండి, అంటే తను అన్యురాలు కానీ క్రైస్తవురాలుగా మారిన తర్వాత తను తన కుటుంబం అక్కడ ఉన్నటువంటి ఎఫెసీలో మాత్రమే కాకుండా తన గ్రామమైన తన పట్టణమైన తుయతైరాలో కూడా సంఘము స్థాపించినట్టుగా చరిత్రకారులు చెప్తారు, రామ్సే. చరిత్రకారుల చరిత్ర ప్రకారముగా లూదియా అనే ఈ స్త్రీ అక్కడ సంఘాన్ని స్థాపించినట్లుగా మనము చూడగలుగుతాం. ఎనివే, ఎవరు స్థాపించినప్పటికీ, ఎవరి చేత అంటే యోహాను గారి చేత, అపోస్తులైన యోహాను గారి చేత మరి స్థాపించబడిన ఆ సంఘ అంటే సంఘ కాపరి
ఎవరైనా కావచ్చు. కానీ ఆ తుయతైరా అనే సంఘానికి దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేస్తున్న విధానం ఎలా ఉంది అంటే డిఫరెంట్గా. ఎఫెసీ సంఘానికి, స్ముర్నా సంఘానికి, అలాగే పెర్గమా సంఘానికి, ఈ 3 సంఘాలకు భిన్నముగా ఈ తుయతైరా సంఘానికి తన ప్రత్యక్షతను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ తుయతైరా అనే సంఘంలో ఉన్నటువంటి మెప్పేంటి అన్నప్పుడు మనం 19వ వచనాన్ని చూస్తాం. ఇప్పుడు చదవండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా, నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చెప్పండి, మన దేవునికి మన నిత్య జీవితంలో జరిగే అన్నీ తెలుసా లేదా? అన్నీ తెలుసండి. నువ్వు ఒకప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు ఎలాగున్నావో, ఒకప్పుడు ఎలాంటి దానవో ఇప్పుడు ఎలాంటి దానవో, ఒకప్పుడు ఎలాంటి వాడవో ఇప్పుడు ఎలాంటి వాడవో. ఎస్, అన్నీ తెలుసు. ఆ సంఘంలో ఉన్నటువంటి మెప్పు చూడండి, 5 రకాల మెప్పులు ఉన్నాయి. చూడండి, ఎఫెసీ సంఘములో కంటే భిన్నమైన గొప్ప ఆధిక్యతలో ఉన్నటువంటి సంఘముగా ఈ సంఘాన్ని మనం చూడగలుగుతున్నాం. చెప్పండి, ఎఫెసీ సంఘంతో దేవుడు అన్నాడు ఏమని? అయినను నీ మీద ఒక తప్పును మోపవలసి ఉన్నది. అదేంటి? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు అని ఎఫెసీ సంఘంతో అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, చదవండి మళ్ళీ ఒకసారి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. చూడండి, నీ సహనమును. ఈ 5 ఆ సంఘంలో ఉన్న విశిష్టమైన లక్షణాలు ఏంటంటే 5. ఏంటవి? మొదటిదేంటి? క్రియలు. చూడండి, క్రియలు అంటే దేవుని యొక్క వాక్యంతో నడిపించబడే విధానం. చూడండి, అందుకే కాబోలు దీనికి ఎడతెగని అర్పణలు అనే పేరు వచ్చిందేమో. చూడండి, అంటే ఈ సంఘము ఇచ్చుటలో, వెదజల్లుటలో ఎలా ఉంది అంటే వాక్య ప్రకారంగా నడిచేటటువంటి క్రియలు ఉన్నాయి. చూడండి, మొదట ఉన్నదానికంటే మరి ఎక్కువగా ఇవ్వడం ప్రారంభించారంట. చూడండి ఎంత గొప్ప ఆధిక్యతనో. మరి మన సంఘాలలో ఎలా ఉందంటే మొదట ఇచ్చినటువంటి అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు కొత్త వాళ్ళతో నేర్పించుకునే దుస్థితిలోనికి వచ్చారు. కొత్త వాళ్లకు మార్గాన్ని చూపించాల్సిన వాళ్ళు కొత్త వాళ్ళ ముందు చూపించుకునే వాళ్ళుగా, చెప్పించుకునే వాళ్ళుగా ఇలాంటి పరిస్థితులలో ఉంటున్నారు. వాక్య ప్రకారంగా దేవుని వాక్యం ఏముంది? చదవండి ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి, వాక్యమును ప్రకటించి పంచిపెట్టు కాపాడు వానికి మంచి పదార్థములు అంటే చెప్పండి, నువ్వేం తింటున్నావో అన్ని. సంగమా, దేవుని బిడ్డలారా, క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే లాభం లేదండి. ఈరోజు చాలామంది హాస్పిటల్లో పడడానికి, అనారోగ్యాలతో ఉండడానికి, భయంకరమైన పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటో ఇదే పెద్ద శాపం. అర్థమైందా? దేవుని భాగాలు దేవునికి ఇవ్వకుండా శాపగ్రస్తం క్రింద ఉండి అనేకమైనటువంటి రోగాల చేత పీడించబడడం, అనేకమైన బాధల చేత పీడించబడడం, శాపగ్రస్తమైన జీవితంలో బంధించబడడం. అందుకే గలతీ 5 మొదట్లో ఏమన్నాడు?
చెప్పండి, మీరు స్వాతంత్రము పొందినవారు, విడుదల పొందినవారు, మరలా ఆ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోకండి అన్నాడు. వాక్య ప్రకారంగా నడుస్తే, వాక్య ప్రకారంగా జీవిస్తే నీ జీవితంలో చిక్కుకుంటావా? ఆ వాక్య ప్రకారంగా జీవించడం లేదు కాబట్టి, ఆ వాక్య ప్రకారంగా నడవడం లేదు కాబట్టి మళ్ళీ దాస్యము అంటే రోగము అనే దాస్యానికి చిక్కబడి ఉంటున్నారు. దురాత్మలు అనే వాటికి చిక్కబడిపోతున్నారు. భయంకరమైన అన్నిటికీ ఏమైపోతున్నారు? మళ్ళీ బంధించబడుతున్నారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నేవో బంధించబడకూడదంటే నీ జీవితంలో ఏముండాలి? దేవుని వాక్యంతో నడిచేటటువంటి జీవితం ఉండాలి. అట్లాంటి దేవునితో నడిచే క్రియలు ఈ తుయతైరా అనేటటువంటి సంఘంలో విరివిగా, విస్తారముగా, మొదట ఉన్నదానికంటే ఎక్కువగా అయ్యాయంట. చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును. ఆ తర్వాత ఏమన్నాడు? నీ ప్రేమలో కూడా చాలా బాగా ఉంది. ఎఫెసీ సంఘంలో ప్రేమ తగ్గిపోయింది. చెప్పండి, మొదట నీకుండిన ప్రేమ తగ్గిపోయిందని ఆ సంఘంతో దేవుడు మాట్లాడితే ఈ తుయతైర సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రేమ మొదటి కంటే ఎక్కువైందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మంచిని గురించి మంచే చెప్పుకోవాలి, చెడుని గురించి చెడే చెప్పుకోవాలి. అంటే అక్కడ ఉన్నటువంటి మంచిగానే చెప్పాలి, చెడును చెడుగానే చెప్పాలి. దేంది దానికే. చూడండి, ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు తుయతైర సంఘంలో ఏం కనబడుతున్నాయి? మంచి క్రియలు కనబడుతున్నాయి. అక్కడ స్వచ్ఛమైనటువంటి ప్రేమ కూడా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, విశ్వాసములో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? బలవంతులుగా ఉన్నారు. హల్లెలూయా, చెప్పండి. విశ్వాసము, క్రియలు, ఈ రెండు కూడా ఉన్నాయి. దానికి తోడు ప్రేమ, ఇది కూడా ఉంది. అంత మాత్రమేనా? ఇంకేమున్నాయి? చదవండి. నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును. చూడండి, అంటే పరిచర్యలో కూడా వీళ్ళు ఎలాంటి వారు? ముందంజలో ఉండేవారు. పరిచర్య విషయంలో కూడా నో కాంప్రమైజ్. ఆ విషయంలో కూడా చాలా చక్కగా నడిచేవారు. మరి అంత మాత్రమే కాదు, ఆ పరిచర్యలో ఎదురయ్యేటటువంటి దుస్సంఘటనలు. చెప్పండి, పరిచర్య అంటే ఏదో ఉట్టిగా సాగే పరిచర్య కాదు. పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు మనకేమొస్తాయి? అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆపదలు. చెప్పండి, ఒక పరిచర్య ముందుకు సాగాలి అంటే హాయిగా పోయేది కాదండి. పరిచర్య ఎప్పుడు కూడా చక్కగా హాయిగా పోయేది కాదు. దేవుని యొక్క పరిచర్య ముందుకు సాగాలి అంటే ఆటంకాలు ఎన్నో, అవరోధాలు ఎన్నో, అడ్డుబండలు ఎన్నో, భయంకరమైన పరిస్థితులు ఎన్నో. చెప్పండి, ఆనాడు సంఘంలో వాళ్ళకి ఎదురైన సమస్యలేంటి? చెప్పండి. ఆ సంఘంలో ఉన్న ఆధిక్యతలు 5 అండి. అందులో మొదటిది చెప్పండి, క్రియలు. రెండవది ప్రేమ. మూడవది విశ్వాసము. నాలుగవది పరిచర్య. ఐదవది సహనము. చూడండి, ఒక సంఘంలో ఎన్ని రకాలైనటువంటి ఆధిక్యతలు ఉండాలో అన్ని రకాల ఆధిక్యతలతో నింపబడి ఉన్న సంఘం తుయతైర సంఘం అండి. ఎస్, ఎంత మంచి సంఘముగా కనపడుతుంది. ఎంత మంచి లక్షణాలు ఈ సంఘంలో ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఈ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు నీ జీవితంలో కనబడుతున్నాయా? వాక్యోపదేశము పొందువానికి, ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలి? చెప్పండి. ప్రతిరోజు తుఫానే, ప్రతిరోజు ఆ వర్షం కురవాలన్నటువంటి ఆతృతతో రావడమే
కానీ దేవుని నామమున ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎన్ని దినాలాగింది? ప్రభువా, నీ బిడ్డల యొక్క ధాన్యం అంతా కూడా ఆ వర్షం పాలు కాకుండా ఆ వర్షమును ఆపివేయండి ప్రభు అని ప్రార్థన చేస్తే అవి అమ్ముడు పోయే క్షణం వరకు, నాకు సువార్తమ్మై ఉన్నాయన్నది తెలియదు, నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. తనవి పోయినాయి, వాళ్ళందరి పోయాయన్న రిజల్ట్ తెలియగానే, ప్రభువా మరి నీ బిడ్డల యొక్క ధాన్యం పోయింది కనుక ఇక మీ ఇష్టం అన్నాను. చూడండి, కానీ నేను చూడకపోయినా అగ్ని నేత్రంలో చూచేటటువంటి దేవుడు అక్కడ ఉన్న ధాన్యాన్ని చూశాడా లేదా? చూశాడు. కాబట్టి అవి పాడుపడకుండా కాపాడే శక్తి ఎవరికి ఉంది చెప్పండి? ఎస్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? ఐగుప్తు దేశంలో కప్పలన్నీ ఐగుప్తు దేశం అంతటా ఉన్న ఇళ్లలోనికి చొరబడ్డాయి. గోషేను ప్రాంతంలో చొరబడ్డాయా చెప్పండి? ఐగుప్తు దేశం అంతా వడగండ్లతో హోరెత్తిపోయింది, కానీ గోషేను ప్రాంతంలో చొరబడిందా? ఐగుప్తు ప్రాంతం అంతా కటిక చీకటితో, ఎవరు కూడా ఒకరిని ఒకరు చూచుకోలేనటువంటి భయంకరమైన చీకటితో నింపబడింది. కానీ గోషేనులో ఆ చీకటి ఉందా? ఐగుప్తు దేశమంతా ఈగలతో నింపబడింది, కానీ గోషేనులో ఉన్న ప్రాంతంలో ఉందా? ఐగుప్తు దేశమంతా పేళ్లతో నింపబడింది, కానీ గోషేను ప్రాంతంలో ఉందా? ఐగుప్తు దేశమంతా తల్లడిల్లిందండి. ఆ ఐగుప్తు దేశమంతా ఇంటికి మొదటి వాణ్ణి చెప్పండి, జంతువులు మొదలుకొని ప్రతి జంతువు, ఒక సామాన్యుడు మొదలుకొని ఆ రాజ్యమును పరిపాలించే రాజు వరకు తొలిచూలి సంతానమైన ప్రతిదీ కూడా నిర్గమ 12:13లో మీరు చూస్తారు, చదవకండి. 13:29లో ఉంటుంది, చదవకండి. గోషేను ప్రాంతములో ఒక్కడైనా చచ్చాడా? వాళ్ళకున్నటువంటి దాంట్లో ఒక్కటైనా చచ్చిందా? కానీ ఐగుప్తు దేశం అంతా కూడా ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడైనా నమ్ముతారా లేదా చెప్పండి? అంటే దేవుడు కాపాడగలిగే శక్తిమంతుడు అని నమ్ముతారా లేదా? అదే నిదర్శనానికి ఆ సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఆ నెల దినములో ఒక్క వర్షపు చుక్క కూడా పడకుండా ఆ వర్షమంతా కూడా దేవుడు ఆపేశాడండి, ఆపివేశాడండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిగల దేవుడు, ఎంత మహిమాన్వితుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా, దేవునికి ప్రార్థన చేయునప్పుడు ఎల్లను మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దిస్ ఇస్ ద క్వశ్చన్. చెప్పండి, ఈ లోకంలో ఉన్న జ్ఞానవంతుడు వర్షాన్ని ఆపగలుగుతాడా? సైంటిస్ట్ ఆపగలుగుతాడా? మంత్రశక్తులతో ఆపగలుగుతాడా? కానీ మీకు ఎంతమంది గుర్తుంటుంది? సరేలే, మళ్ళీ చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ భయంకరమైన అన్నిటిలో కూడా ఏమేమి ఉన్నాయి చెప్పండి? క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ఇంకేముంది అక్కడ? పరిచర్య ఉంది, సహనం. ఈ 5 లక్షణాలు అక్కడ ఉన్నాయి. అయితే వాటిని చూస్తున్న ప్రభు అంటున్నాడు, మొదటి కంటే నీ క్రియలు మరి
ఎక్కువైనాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సంఘమునకు ప్రతీకగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం. తెలుసా మీకు? ఎవరండి? ఒక వ్యక్తిని చూస్తాం. చూద్దాం రండి. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఒక సామాన్యమైనటువంటి మానవుడు, మనలాంటి స్వభావము కలిగిన మానవుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఏమైపోయింది? కన్నుమరుగైపోయింది. హల్లెలూయా. ఆ సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న మనలాంటి స్వభావము కలిగిన ఏలియాను ఎందుకు దేవుడు చూపించాడు? ఈ రోజున్న నీవు కూడా అలాగే ఆ పంచభూతములలో ఒకటైనటువంటి వర్షాన్ని ఆపివేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, పంచభూతాలు అంటే ఎన్ని? గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. 5 అండి. ఈ 5ట్లో ఒకటి నీరు. ఆ నీటిని ఆపినటువంటి వాడు ఏలియా. చెప్పండి, ఏం చేశాడు? వర్షము వర్షించకుండా తాను చేసిన ప్రార్థనతో 3.5 సంవత్సరాలు ఆ దేశం అంతా ఏమైపోయింది? తల్లడిల్లిపోయింది. భయంకరమైన కరువుతో రగిలిపోయింది. మరి అదంతటిని ఆపిన వాళ్ళు ఎంతమంది? 1000 మందా? 1,00,000 మందా? 100 మందా? చెప్పండి, 10 మందా? ఎందరూ? ఒకే ఒక్కడు. అట్లాంటి రోషము నీలో కూడా ఉండాలి. అలాంటి పౌరుషము నీలో ఉండాలి. అలాంటి విశ్వాసము నీలో ఉండాలి. అలాంటి ధైర్యం నీలో ఉండాలి. ఈరోజు అలాంటి ధైర్యము కలిగినటువంటి, విశ్వాసము కలిగినటువంటి, పౌరుషము కలిగినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో అలాంటి ఏలియా లాంటి వారి కొరకు దేవుడు గాలిస్తున్నాడు. అలాంటి ఎలీషా లాంటి వారి కొరకు దేవుడు గాలిస్తున్నాడు. అలాంటి పౌలు లాంటి వారి కొరకు దేవుడు గాలిస్తున్నాడు. అలాంటి దానియేలు లాంటి వారి కొరకు దేవుడు గాలిస్తున్నాడు. ఈరోజు దానియేలులు కావాలి. ఈరోజు ఎలీషాలు కావాలి. ఈరోజు ఏలియాలు కావాలి. వీళ్ళందరూ ఎందుకు కావాలో తెలుసా? ఈ లోకమంతటిని కూడా ప్రభువు పాదముల దగ్గర పట్టి పెట్టడానికి. అట్లాంటి వాడుగా నీవు, నేను, మనం మార్చబడాలి అంటే మన యొక్క జీవితంలో ఏముండకూడదు? భయంకరమైనవేవి కూడా ఉండకూడదు. అలాంటివేవి లేకుండా ఉంటున్నటువంటి సంఘముగా ఈ సంఘాన్ని దేవుడు చూస్తున్నాడండి. అక్కడ కనబడుతున్నాయి క్రియలు, అక్కడ కనబడుతున్నాయి ప్రేమ, అక్కడ కనబడుతుంది విశ్వాసం, అక్కడ కనబడుతుంది ఏం కనబడుతుంది? నిరీక్షణ. చూడండి అక్కడ ఏమున్నాయి? చదవమ్మ ఒకసారి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. అంటే ఆ భయంకరమైన పరిస్థితులలో ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే ఆ పరిస్థితులకు భయపడడం లేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా పరిచర్యలో కూడా ముందుకు సాగుతున్నారు. అలాగే పరిచర్యలో ఏముంటాయి? ఎదురు దెబ్బలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చెప్పండి, పరిచర్యలో ఏముంటాయి? అన్నీ ఉంటాయండి. ఆ పరిచర్యలో వాళ్ళకేముంది చెప్పండి? సహనం. సహనం అంటే దాన్ని ఓర్చుకునేటటువంటి జీవితం కూడా ఉంది. ఆ పరిస్థితులలో సహించేటటువంటి శక్తి కూడా ఉంది. ఈరోజు ఈ మాటలు వినే దేవుని బిడ్డ, నీ జీవితంలో అలాంటి సహనం ఉందా? చెప్పండి. ఒక చిన్న ఏదైనా మనకు నష్టం వాటిల్లితే, బాధ కలిగితే, సమస్య అనిపిస్తే మన సహనం కోల్పోతాం. దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. కానీ ఆ సంఘం అలాంటిది కాదండి. దాని సహనం ఎంతో గొప్పది. ఆ తుయతైరలో ఉన్న సంఘము ఎంతో గొప్ప లక్షణాలను కలిగి ఉందండి. అన్నిటిని కూడా సహిస్తుంది. ఆపదలు, అపనిందలు, నిర్బంధము, బంధము, చెరసాల సంఖ్యలు ఎన్ని ఎదురవుతున్నా వాటిలో దేవుని పక్షంగా నిలవబడుతున్నటువంటి వారుగా ఎవరున్నారండి? ఈ తుయతైరలో ఉన్న సంఘస్థులు.
ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో అలాగా ఎదురయ్యేటటువంటి సమస్యల్లో ప్రభువు పక్షముగా నిలబడేటటువంటి ధైర్యం, విశ్వాసం, సహనం, నిరీక్షణ ఇవి ఉన్నాయా? చెప్పండి. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఏ పరిస్థితులు ఎదురైనా, ఏ ఆటంకాలు ఎదురైనా, ఆ ఆటంకాలలో దేవుని దాసులు, దేవుని పిల్లలు ఎలా ఉన్నారు? సహించారు, ఓర్చుకున్నారు. చూడండి ఎంత గొప్పదో సహనం అంటే. సహనమునకు పరీక్ష ఏంటి చెప్పండి? సహనానికి పరీక్ష ఏంటి? నీలో సహనం ఉందని తెలుసుకోవాలంటే నిన్నెప్పుడు ఏం చేయాలి? సహించుతావా లేదా అని పరీక్ష చేయాలంటే ఏం చేయాలి? కొన్ని రకాలైనటువంటి బాధలు నీ జీవితంలో కలుగుతాయి. అప్పుడు నువ్వు దాన్ని సహించినప్పుడు ఆ సహనం ఉంది అన్నది నీ లోపల నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలా సహించేటటువంటి స్థితిని ప్రభువు వాళ్ళలో చూస్తున్నాడు. అయితే చూస్తున్న ప్రభు ఏమంటున్నాడు? మొదటి కంటే, చూడండి, మొదటి కంటే నీ క్రియలు మరి ఎక్కువైనాయట. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఉన్నటువంటి ఇచ్చుటి కంటే ఎక్కువైంది, మొదట ఉన్నటువంటి ప్రేమ కంటే ఇంకెక్కువైంది, మొదటున్న విశ్వాసము కంటే విశ్వాసం మరి ఎక్కువైంది. చూడండి, ఆ విశ్వాసంలో కూడా మార్పులు ఉంటాయి. ఎస్, ఉంటాయి. యేసు ప్రభువును అపోస్తలులు ఏమడిగారు చెప్పండి? లోకా సువార్త 17:5లో ఏమడిగాడు? మా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభువా అని అడిగాడు. అంటే విశ్వాసంలో కూడా స్థాయిలు అనేటివి ఉంటాయి. స్థాయిలో అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, యెహోవా చేత నీవు దీవెనను పొందిన దానవు. కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. ఎవరిని గురించి ఎవరంటున్నారు? రూతును గురించి. అక్కడ కనబడుతున్న రూతు మోయాబీయురాలు. చూడండి, మోయాబీయులు ఎవరు? విగ్రహారాధికులు. ఒక విగ్రహారాధికమైనటువంటి కుటుంబములో నుంచి వచ్చినటువంటి మోయాబీయురాలు, శపించబడిన, ద్వేషించబడిన, అసహ్యించబడిన అలాంటి పరిస్థితులలో నుండి వచ్చిన ఒక మోయాబీయురాలైనటువంటి రూతు ఇప్పుడు ఎక్కడుంది? మోయాబులో ఉందా? లేదండి. చెప్పండి. ఒకప్పుడు తన జీవితంలో దేవుడు లేని ప్రజగా ఉంది. ఒకప్పుడు తాను దేవుడు ఎరగనటువంటి స్థితిలో ఉంది. ఒకప్పుడు తాను విగ్రహారాధనతో కూడిన జీవితాన్ని గడిపినటువంటిదిగా ఉంది. ఒకప్పుడు తాను దేవుని ప్రజలంటే ఎవరో ఎరగని స్థితిలో ఉంది. కానీ ఈ నయోమి యొక్క కుటుంబముతో సహవాసము కలిసిన తరువాత, నయోము యొక్క కుటుంబముతో సహవాసము ఏర్పడిన తరువాత, ఆ నయోమిలో ఉన్నటువంటి దేవునిని తాను తెలుసుకుంది. నయోమి కుటుంబంలో ఆరాధిస్తున్న మహోన్నతుడైన దేవుణ్ణి గురించి తెలుసుకుంది. ఆ తెలుసుకున్న తను ఏం చేసింది? యవన ప్రాయంలో భర్త చనిపోయాడు. యవన ప్రాయంలో పిల్లలు లేకముందే తన భర్త పోయాడు. మరి భర్త పోయిన తర్వాత అక్కడ ఉందేంటి చెప్పండి? ఏమైనా ఆస్తుందా? వాళ్ళే పరదేశులు, వాళ్ళ దేశాన్ని విడిచి వచ్చినటువంటి వాళ్ళు బెత్లెహేము నుండి మోయాబుకు ప్రయాణమై పరదేశులుగా బ్రతుకుతున్న వాళ్ళు. ఏముంది వాళ్ళ దగ్గర? ఏమీ లేదు. కానీ ఆ ఏమీ లేనటువంటి అత్తను ఏం చేస్తుంది? తను
ప్రేమిస్తుందండి. నేను అడుగుతాను, ఈ లోకంలో బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఆలుతాయి కదా, బెల్లం లేకపోతే ఆలుతాయా? ఆలుతాయా చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళ బతుకది. కానీ కిరాస్తాన్ వల్ల బతికెట్లుండాలి? బెల్లం ఉన్నా బెల్లం లేకున్నా ఏం చేయాలి? అత్తలను మామలను హత్తుకొని ఉండాలి. అర్థమైందా? అంటే హత్తుకొని ఉండడం అంటే ఏంటి చెప్పండి? ప్రేమించడం, గౌరవించడం, వాళ్లకు కృతజ్ఞులై ఉండడం, వాళ్ళను కంటి పాప వలె చూచుకోవడం. అర్థమైందా? హత్తుకొని ఉండడం అంటే పట్టుకొని ఏం పెట్టకున్నా కానీ నడవడం కాదు. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. వాళ్ళనేం చూసుకునేది లేదు, కానీ మీది ప్రేమ అత్తయ్య 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 ఏమో తెచ్చిపెట్టినట్టు ఏమీ ఉండదు. పై మాటలతో భ్రమింపజేసేటటువంటి మూర్ఖులు లేరంటారా చెప్పండి? తమ కొరకు సమస్తమును సమకూర్చి తమ భవిష్యత్తు కొరకు అన్ని విధాలుగా సహకరించినటువంటి వాళ్ళను ప్రేమించడం గొప్పతనమా? గౌరవించడం గొప్పతనమా? వాళ్ళను ఆప్యాయత చూడడం గొప్పతనమా చెప్పండి? కానే కాదండి. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే హీనముగా ఈరోజు కిరస్తాను సంఘాలలో ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అర్థమైందా? క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళలో సహితం ఈ ప్రేమలు లేవు, ఈ ఆప్యాయతలు లేవు, ఈ మమకారాలు లేవు, ఈ మంచితనం లేదు. ఎందరో 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 కన్నీరు పెడుతూ క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి తల్లులు నా దగ్గరికి వచ్చి ఏడవడం నేను గ్రహించాను, చూచాను, వారి కొరకు ప్రార్థన చేశాను. ఎందరో పట్టించుకోకుండా ఉన్నటువంటి ఆత్మీయమైన కుటుంబాలలోని తండ్రులు వచ్చి కన్నీరు కారుస్తూ నా కోడలి ద్వారా నా కొడుకు మారిపోయాడు అంటే ఏం చేశారు? మార్చేశారు. ఇట్లాంటి దొంగలుగా కాదండి. వాళ్ళను ప్రేమించండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళను మమకారంతో చూడండి. వాళ్ళు ఆ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదరిస్తూ కంటికి రెప్పలా కాపాడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ తండ్రినైనను నీ తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడి కన్నులో లోయ కాకులు పీకి పారేయును గాక అని దేవుడు శపించాడు. చెప్పండి, తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే వాడి కన్నులట లోయ కాకులు పీకేయాలని దేవుడు సెలవిచ్చాడండి. మరి అలాంటి దుస్థితిలో దేవుని బిడ్డలు ఉండకూడదు. అలాంటి నీచమైన స్థితిలో దేవుని పిల్లలు ఉండకూడదు. మరి దేవుని పిల్లలు ఎలా ఉండాలి? వాళ్ళను ప్రేమించేవారుగా, వాళ్ళకు దిక్కులేని సమయంలో తోడుగా ఆదరించేవారుగా ఉండాలి. మన రూతు అలాంటిదండి. భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్త ఒంటరిది అయిపోయింది. ఆ ఒంటరి అయిపోయిన సమయంలో అత్తయ్య నీ దగ్గర ఏముంది, నువ్వే దిక్కులేక మా దేశానికి వచ్చినావు పో అన్నదా? అన్నదా? ఇంకో తోటి కోడలు కూడా ఉంది. ఆమెకి ఇద్దరు కుమారులు, మహులోను కిల్యోను. ఈ మహులోను కిల్యోను అనేటటువంటి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. సో ఆ చనిపోయినటువంటి ఇంకొక అతనికి భార్య ఎవరు చెప్పండి? ఓర్పా. ఓర్పా పేరైతే మంచిగా ఉంది, ఓర్చుకున్నట్టు, కానీ ఓర్పు లేనే లేదు. పేరుంటుంది కానీ వాళ్ళ బ్రతుకు ఉండదు. పేరుంటుంది కానీ బ్రతుకు ఉండదండి. మంచి మంచి పేర్లతో పిలువబడతారు. మరియమ్మ, మార్తమ్మ కదా. నేను కొన్ని పేర్లను వింటుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే లూది అమ్మ, ఇంకా ఇట్లాంటి మంచి మంచి పేర్లు కనిపిస్తాయి కదా. కానీ పేర్లు ఉంటాయి కానీ బ్రతుకు ఉండదు. పేర్లు బాగుంటాయి కానీ జీవితంలో బ్రతుకు అనేది ఉండదు. చెప్పండి, పేర్లుంటే లాభం ఏంటి? బ్రతుకు కూడా ఉండాలి. పేరుతో పాటు వాళ్ళ బ్రతుకు కూడా మారాలి. హల్లెలూయా.
అలాంటి మార్పు నీ జీవితంలో రావాలి. అప్పుడు నీవు దేవుని దగ్గర ఏం పొందుతావు? ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎస్, నువ్వు మారనంత కాలం నువ్వు దేవుని దగ్గర ప్రతిఫలాన్ని పొందలేవు. ఆ ప్రతిఫలాన్ని పొందాలి అంటే ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ పాపంతో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ భయంకరమైన చీకట్లో ఉన్నావో, వాటి నుండి నువ్వు విడిపించబడి దేవునికి నీ మనస్సును అప్పగిస్తే నువ్వు తప్పకుండా ఫలితాన్ని పొందుతావు. హల్లెలూయా. నువ్వు తప్పకుండా దీవించబడతావు. నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. దేవుడు నీపై తప్పకుండా శ్రద్ధను నిలుపుతాడు. తన జీవితంలో ఒకప్పుడు అజ్ఞానంలో ఉంది, తన జీవితంలో ఒకప్పుడు చీకటిలో ఉంది, తన జీవితంలో ఒకప్పుడు దేవుడంటే ఎవరో ఎరగని పరిస్థితుల్లో ఉంది. కానీ దేవుని కుటుంబముతో సహవాసము ఏర్పరచబడిన తరువాత ఆ దేవుడు ఎంత మంచివాడో, ఆ దేవుడు ఎంత కృప కలిగిన వాడో తాను తెలుసుకుందండి. ఆ తెలుసుకున్న తన జీవితంలో వచ్చిన పరిస్థితి భయంకరమైన పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో ఓర్పాలాగా ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి పోలేదండి. చెప్పండి, ముద్దు పెట్టుకొని విడిచిపోయింది. అంటే ఇప్పుడు ఓర్ప ప్రేమ ఎలాంటిది చెప్పండి? ఓర్ప ప్రేమ ఎలాంటిది? అవకాశం కొరకు చూచే ప్రేమ. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు వెంబడించే ప్రేమ. పరిస్థితులను బట్టి మసలుకొనే ప్రేమ. ఎవరి ప్రేమ? ఓర్ప యొక్క ప్రేమ. ఇప్పుడు ఆ ఓర్ప కొంచెం దూరం వచ్చిన తర్వాత అత్తగారు అంది, అమ్మ నేను ఇప్పుడైనా మళ్ళీ ఏమైనా పిల్లలు అనేది ఉందా? మళ్ళీ మా పిల్లలు పుట్టుతారని, మళ్ళీ మీకు పెళ్లి చేసుకుంటారని ఏమన్నా ఓప్స్ ఉన్నాయా అమ్మా? ఎందుకమ్మా నన్ను వెంబడించడం? మీరెవరో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకోండి, హాయిగా బ్రతకండి, చల్లగా ఉండండి అని చెప్పి అన్నప్పుడు ఓర్ప ఏం చేసింది? మీడపడి ఏడ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమందో తెలుసా? ఏమందండి చెప్పండి? రూతు ఒకసారి చూద్దానండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, నేను మృతి పొందుతాను. అక్కడనే పాతి పెట్టబడేదను, అక్కడనే నేను కూడా పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. చూడండి 16వ వచనాన్ని కూడా చదువు. 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దు అని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వస్తాను, నీవు నివసించు చోటనే నివసించే గుడిసెలో నేను నివసిస్తాను. నీ జనమే నా జనము. జనం అంటే నీకెవరు ప్రియమైన వాళ్ళు? నాకు కూడా వాళ్ళే ప్రియమైన వాళ్ళు. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎవరిని పూజిస్తున్నావో ఆ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. హల్లెలూయా. చెప్పండి, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప వెంబడించడం, ఎంత గొప్ప ఆత్మీయత, ఎంత గొప్ప భయభక్తులు ఆమెలో చూస్తున్నామో చూడండి. అంటే అవకాశమును బట్టి మసులు కొనేటటువంటిది కాదు. ఆమె తన అత్తయ్యను చెప్పండి, చాలామంది యవనస్తులు యవన ప్రాయం రాగానే ఏం చేస్తారు? దిక్కులు చూడడం మొదలు పెడతారు. అప్పటిదాకా మంచి వాళ్ళే, అప్పటిదాకా చిన్నపిల్లలే. చెప్పండి, ఆ ఫోన్ల అల్లా ఈ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు?
అదే పని, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల దాకా అదే పని అదే పని అదే పని. ఇళ్ళల్లో టీవీలు ఉన్నా టీవీలు చూడడం లేదు, ఫోన్లోనే చూస్తారు. అర్థమైందా? టీవీలను చూడడం బందే. అది టీవీ షో కొరకు మాత్రమే, అలంకరణ. కానీ వాళ్ళ మూతులు ఎక్కడ ఉంటాయి చెప్పుండి? ఇట్లనే ఇదే సూపు, ఒకటే సూపు. అర్థమైందా? ఆడు ముందడికెళ్ళి వచ్చి ఏమి ఎత్తుకపోతుందో తెలియదు, అడిగి వెనుకకెళ్ళి వచ్చి ఏమి ఎత్తుకపోతుందో తెలియదు. అర్థమైందా? అంటే సోయి ఉండదు. కారణం ఆ మూతి ఇండ్లు ఉన్నది కాబట్టి. అర్థమైందా? పక్కకెళ్ళి ఏం పోతున్నదో తెలియదు, వెనుకకెళ్ళి ఏం పోతున్నదో తెలియదు, ముందడికెళ్ళి ఏం పోతున్నదో తెలియదు. కారణం వాళ్ళ చూపంతా కూడా ఎక్కడ ఉంది? ఎస్, భయంకరమైన పాపముతో నింపబడి ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో అలాంటి పాపముల చేత బంధించబడిన స్థితిలో ఉన్నావా? అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా? అయితే రూతు అలాంటివన్నిటి వైపు చూడడం లేదండి. ఎవరిని కూడా కన్నెత్తి చూడడం లేదు, ఎవరిని కూడా ఆశించడం లేదు. నాకు అది కావాలి ఇది కావాలన్న ఆరాటం లేదు. చెప్పండి, ఉందా? నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, అందగాడు కావాలి, వీడు కావాలి, వాడు కావాలి, ఏ సోకులు లేవో. ఉందా? ఆమె కూడా యవ్వనస్తురాలే, కానీ ఆ యవ్వన ప్రాయంలో ఉన్న తన జీవితంలో ఎలా ఉందో చూడండి. తన నీతిని కాపాడుకుంటుంది, తన మంచిని కాపాడుతుంది, తన పరిశుద్ధతను కాపాడుకుంటుంది. తనంతటిని గమనిస్తున్న వాడు ఒకరున్నారు. ఆయన ఎవరు చెప్పండి? బోయజు. చూడు, రుతమకే తెలిసిపోయారు వాళ్ళకన్నా, తెలుసా? ఇప్పుడు ఈ బోయస్ ఎక్కడికి వెళ్ళొస్తాడో తెలియదు ఇక. బోయస్ సార్, నువ్వు ఎక్కడున్నావు జల్ది రా సార్. ఈ బోయస్తో నాకు పరేషాన్. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు ఇట్లాంటి వారుగా చూడండి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో. ఇదంతా గమనిస్తున్నటువంటి బోయజు ఏమంటున్నాడు? కుమారి, కుమారి, నువ్వు చేస్తున్న సపర్యను చూస్తున్నాను, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి చూస్తున్నాను, నువ్వు అత్తపై చూపిస్తున్న ప్రేమ అనురాగాలను చూస్తున్నాము, నువ్వు మసలుకుంటున్న జీవిత విధానాన్ని చూస్తున్నాము. అయితే నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీవు మొదట ఉన్న దానికంటే నీ పరిశుద్ధత మరీ ఎక్కువైనది. హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఒక దినం వరుడైన క్రీస్తును కలుసుకోబోతున్నాం. మనమందరము కూడా వధువు సంఘముగా సిద్ధపడుతున్నాం. అలాగే మన పరలోక బోయజు కూడా మనందరినీ చూసి ఏమనాలి? కుమారి. చెప్పండి, సంఘం ఏమంటాడు? కుమారి, నీ మొదట ఉన్నటువంటి క్రియల కంటే నీ క్రియలు మరి ఎస్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ బోయజు ఎవరిని చూస్తున్నాడు? రూతును. ఈ రూతు ఎవరికి సాదృశ్యం? సంఘానికి. ఇప్పుడు ఆ సంఘం ఎవరు? మనమే. చెప్పండి, మన క్రియలు ఏం కావాలి? పరలోక బోయజుకు కనబడాలి. పరలోక బోయజు ఎవరు? పరిశుద్ధుడైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన క్రీస్తుకు మనం ఎలా కనబడాలి? ఎస్, మంచి అలంకరణతో, మంచి పరిశుద్ధతతో, మంచి నీతితో మనం కనబడ్డప్పుడు, మంచి యథార్థతతో మనం కనబడ్డప్పుడు, కుమారి, నీ క్రియలు మరి ఎక్కువగా అయినవి అని ఆ పరిశుద్ధుడైనటువంటి బోయజు లేదా క్రీస్తు మనలను అనగా సంఘమును మెచ్చుకునే విధముగా ఉండాలండి. ఆయన చేత మెప్పు పొందాలి. అలాంటి కృప మన జీవితంలో మనం పొందుకునే వారంగా ఉండుట కొరకు దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.